బాబాయ్ నమస్తే. ఏం పేరు నీ పేరు? శ్రీనివాసాచార్య. నల్గొండ మాది లోకల్. ఓకే బాబాయ్, ఏం లేదు, తెలంగాణలో మనకి రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి 11 సంవత్సరాలు అవుతుంది. సో ఫస్ట్ 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. సో మరి మీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్లున్నది, పనితీరు ఎట్లున్నది? పనితీరు అంటే ఇప్పటి వరకు రోడ్లు వేస్తున్నాడు, ఇండ్లు ఇప్పిస్తున్నాడు, అది చేపిస్తున్నాడు, ఇది చేపిస్తాడు, మాటలకే పరిమితం అవుతుండు. చేసింది మటుకు ఒక్కటి లేదు. రింగ్ రోడ్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, సచివానికి ఇది ఇస్తున్నాడు. ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిండ్రంటే వాళ్ళు కొంత గింతో రైతులకు మేలు చేసిండ్రు, కొద్దిగా అంతో ఇంతో ఈ సచిన వాళ్ళకు బతికిన వాళ్ళకు రాజీవి చేసిండ్రు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి దేనికి తేడా లేదు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం లేదంటే మాటలే ఏమైనా పనులు లేవు. ఫ్రీ బస్ వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఏది లేదు. ఇంకోటి లేని వాళ్ళకి ఏమైనా ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇండ్లు లేవు. మళ్ళీ పోతే ఈ పథకం అంటాడు, ఆ పథకం అంటాడు, ఏ పథకం లేదు. ఇది వరకు ఇచ్చిన ప్రభుత్వానికి దీనికి పొంతనే లేదు. వాస్తవానికి వెంకటరెడ్డి అంటే ఎమ్మెల్యే నేను మంత్రి నేనాడు చేయిస్తానుడే తప్ప చచ్చిపోయినోని బతికినోని నిరుపేద అన్నోని కనిపెడతలేడు. ఏడ ప్రభుత్వం వాళ్ళు ఏం చేసిరు చెప్పు? కులం బంగారం అన్నాడు, స్కూటీ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఎన్నో మాయమాటలు చెప్పిండు, ఏదో చెప్పిండు. ఇప్పటి వరకు కార్మికులకు లేదు, ఉద్యోగస్తులకు లేదు, బోనస్ లేవు, అవి లేవు, వీళ్ళు అంతా అందగోళంగా ఉంది. ఏమన్నా ప్రాజెక్టులు ఇది వరకు వాళ్ళు చేసిన ప్రాజెక్టులే వాళ్ళు చేసిన వాటినే శంకుస్థాపన చేసి మన నల్గొండలో అది ఏదో ఓపెన్ చేసి ఆయన కట్టించిండు. ఈయన డబ్బా కొట్టుకుండు. ఏడ ఉంది చెప్పు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? ఏడ చేస్తుంది మేలు మీరే చెప్పండి. అట్లా మా కాన్నైతే ఏదైతే లేదే, ఏదైతే లేదు. ఏది 6 గ్యారెంటీలు ఏంటి ఆయన చేసింది? ఇందిరమ్మ అదే అదొక బస్సు చేసిండు, ఏ గ్యారెంటీ చేసిండు చెప్పండి? ఏ గ్యారెంటీలు ఏది కరెక్ట్ ఉంది? రైతు బంధు 200 కోట్ల 300 కోట్లు ఓన్సారిగా 2 లక్షలు మారిపోయినాడు. ఏది 2 లక్షల 30,000 కోట్లు అన్నాడు. ఏవి అవి ఓళ్ళకి మారిపోయింది. మా దాంట్లో ఓళ్ళకి కాలే, మా ఊళ్ళో కొంతమంది కాలే. 2 లక్షల కైతే లేవు. ఏమని మాటల వరకే పరిమితం అవుతున్నాయి, శాతల వరకు అయితే లేదండి. అది ఏంటంటే ఇక మేము అది ఇస్తాం ఇస్తాం ఏమని హామీలు ఇచ్చిందంటే. ఇంకోటి ఈయన ఇట్లా ఈ ప్రభుత్వం ఇది వరకు ఇచ్చిన ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకత వచ్చింది. ఏం వచ్చినా ఆయన ఏం చేసిండు? నేను ఉద్యోగాలు ఇస్తా అని ఇయ్యలేకపోయింది ఏది టీఆర్ఎస్ ప్రభుత్వం. నేను ఇంకోటి ఏం చేసిండు? ఇండ్లు ఇస్తాను ఇయ్యలే. ఆయన అక్కడ కట్టుకొని మురుగ పెట్టుకుండు. వాళ్ళకు నిరుపేదలకు ఇచ్చు కదా కొద్దిగా నేముడు. రైతు బంధు ఇచ్చినట్టు 20 ఎకరాలు ఉన్నోనికి ఇస్తూ 50 ఎకరాలు ఉన్నోనికి ఇస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆయనది కూడా తప్పు. దాని వల్ల ఆయన ఓడిపోయిండు. ఆ కక్ష మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఈయన 6 గ్యారెంటీలు ఇస్తామని ఆడికే నమ్మిండ్రు ముసలోళ్ళు ముసలోళ్ళకి అందరు నమ్మారు. 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాడు. ఇచ్చే పింఛన్ కూడా ఒక నెల పోతుండే అండి. ఇక కొత్త సంవత్సరం ఇప్పటి వరకు మా ఊళ్ళో పింఛన్ రాలే. ఏంటంటే ఇలా రోడ్ల మీద డబ్బా, మైక్ల మీద డబ్బా, అసెంబ్లీలో డబ్బా కొట్టుకుంది తప్ప ఇలా ఏడ పరిమితమైంది. ఇది వరకు కేసీఆర్ మడపోయిన అటు ఇటు ముసలోళ్ళు బతికిరు అన్న టయానికి వచ్చింది. ఒక నెల కూడా పోనీయలే. సరే అనొద్దు, కేసీఆర్ సొమ్ము తిన్నవాళ్ళే కానీ తిన్న వాళ్ళు లేరు. ఇప్పుడు నేను చెప్తున్నాగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎంతసేపు మేము అది చేసినాం ఇది చేసినాం. ఆయన ఉప ముఖ్యమంత్రి దోతి కట్టుకుంటాడు, అసెంబ్లీ సోనియా కాడికి పోతాడు. నేను అది చేసినా, నేను ఇది చేసిన, కాలయాపన చేసిన. ఏం చేసిండు ఆయన? ఒక నిధిపైనకి ఏదండి? ఇప్పుడు మీరు వచ్చి సంవత్సరం అవుతుంది పాలన, 13 నెలలు అవుతుంది, సంవత్సరం దాటింది. ఎవరికన్నా చెందిందా? ఎవరికన్నా ఇది ఇచ్చినామని గట్టిగా చెప్పుకుంటా. రైతులు చేస్తే రైతులకు మోసం చేసిండ్రు, నిరుపేదలకు చేసిండ్రు. ఇండ్లు ఇస్తామన్నారు, మేము ఎక్కగానే మీకు అది ఇస్తాం, 100 రోజుల స్కూటీ ఇస్తాము, 1 తులం బంగారు వాడిచ్చే. ఇప్పుడు కేటీఆర్ టిక్కు పెట్టిండు. ఒక ఇంకోటి ఉన్నోడైనా లేనోడైనా గవర్నమెంట్ హాస్పిటల్ పోయి నిమ్మలంగా వచ్చి ఇప్పుడు అదన్నా ఉన్నదా? అది తీసేసిండు. ఏదో 10 లక్షలు ఇస్తానే మాట ఎంతసేపు డబ్బా కొట్టుకోవడం మాటలకే పరిమితం అవుతుంది తప్ప ఇచ్చిన వాళ్ళు అందరికి అంతలే. అందే వాళ్ళకి అంతా సాటింగ్ మోటింగ్ అందుతున్నాయి. వాళ్ళని అంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేము అట్లా చేసినాం, మేము ఇట్లా చేసినామని చెప్పుకుంటుంది. ఏది ఇది ప్రజాపాలన అంటున్నారు కదా? ఆ ప్రజాపాలన చల్లకుండా 4 రోజులు ఏదో కేసీఆర్ కళ్ళు ఉన్నాయా లేక ఆయన చుట్టూ కట్టుకుండు. దాన్ని ఏదో మన పబ్లిక్ మనకి ఏదో పేరు రావాలని ఆయన పోయి కాలుతో దాన్ని ఈయన పోయి కాలుతో ఆ కంచె బీకిరు. అదే ప్రజాపాలన అయింది. అదే ప్రజాపాలన అయింది తప్ప ఎతటి వానికి ప్రజాపాలన. ఓ చెట్టు కింద ఎంఆర్ఓను ఆర్ఎంపీని కూర్చోబెట్టి నీ గ్రామంలో ఏముంది, నీ సమస్య ఏందా అని ఓ మంత్రి అయినా, ఓ ఎమ్మెల్యే అయినా, ఓ వార్డు కౌన్సిలర్ ఆయన వచ్చి నిరుపేదలు ఎట్టు, పేదలు ఎట్టు, ఉద్యోగస్తులు ఎట్టు వారంలో 1 రోజు కేటాయించండి గవర్నమెంట్ ని. వారంలో ప్రజాపాలన అంటే సోమవారమా బేస్తారమా? ఇంకో గీడేస్తున్నాం ఈ క్యాంపు. మీ బజార్లు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏదైనా ఉందా? నువ్వు ఉద్యోగస్తులు ఎట్లా బతుకురు, నిరుపేదలు ఎట్లా బతుకురు, కార్మికులు ఎట్లా బతుకురు, కనీసం పోలీసులు ఎట్లా బతుకురు, వీళ్ళందరినీ ఎన్నుకొని అది ఎంక్వైరీ చేసి వాడిని చేస్తే ఒకరిని వేయండి, వాటికి ఒక 2 ఎంక్వైరీ చేయండి ఎవరెవరు ఎట్లా బతుకురు అని. ఏది లేదు, ప్రజాపాలన ప్రజాపాలన అయిపోతుందా? చెప్పండి మీరే. ప్రజాపాలన ఎట్లుండాలి? రావాలి ఇంటికాడికి వచ్చి మీ ఇంట్లో ఏం సమస్య ఉంది,
దీంట్లో వికలాంగులు ఉన్నోన్న ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో 3 ఇంట్లో పింఛన్లు ఉన్నాయండి. లేదు ఇప్పుడు మా అమ్మమ్మకు 4 ఏళ్ళు పింఛన్ లేక ఒక్కొక్కరి వికలాంగులు అని అత్తగారి ఇంటికాడు ఉంటది, పన్నులు లేదని ఒకరికి ఉంటది, ఒక్క ఇంట్లోనే 3 పింఛన్లు ఉన్నాయండి. అయ్యా ఎంక్వైరీ చేసిండా? ప్రజాపాలన అంటే ఏంది? లేని వానికి ఇచ్చేది ప్రజాపాలన, ఉన్నోని పెట్టేది కాదు ప్రజాపాలన. ఏమైనా మేము అమ్మ వస్తాము ఈ వస్తాము అని పెట్టుకొని తిరుగుతారు. ఏది ఏడా నడుస్తుంది గవర్నమెంట్ మంచి పాలన? మేము చేసిన 13 నెలల పాలన. రేవంత్ రెడ్డి ఊమంటే సచిన బతికి ఈడెక్కాడదిగా మంత్రులే మాపిడి మాట్లాడిపోతున్నా. ఒక ఆయన ఓతిలో చెప్తాడు, ఒక ఆయన ఓతిలో చెప్తాడు. సన్నధాన్యానికి బోనస్ ఇస్తాంటే ఏది బోనస్? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు ముందు ఏమన్నా అంటే పథకాలు చేస్తానని చెప్పాడా? చేస్తానని చెప్పిండు, ఇస్తా అని చెప్పిండు. హామీలు నా తలకాయ కాడ ఉన్నన్ని హామీలు ఇచ్చిండు, ఒక్క హామీ నెరవేర్చడు. ఎంతసేపు రింగు రోడ్డు కరెంట్ బిల్లు ఇచ్చిండు, కరెంట్ బిల్లు ఇచ్చి ఒక్కటి నెరవేరింది రాలేదండి. లేదు వచ్చిన వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు 3 ఇండ్ల ఒక ఇంట్లో కిరాయకు ఉన్నవి ఇస్తే అలా ఒక్కలకే గిట్ట వస్తాను, ఒక్క పాయింట్ ఎక్కువ ఇయ్యలే. అదేది నిరుపేద అంటే రేకులు వేసుకొని ఎప్పుడో కరెంట్ బిల్లు ఉంటుంది. ఆ ఫ్రిడ్జ్ కూలర్ లేనికే వచ్చింది 200 కరెంట్ బిల్లు అనేది, అది వాస్తవం. ఇంకోటి ఏంటంటే 40% వచ్చిందండి, 60% కాలేదు. ఇంకా అది అట్లా అవుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో. సో మరి ఏంటి మరి మళ్ళీ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి? 90% టీఆర్ఎస్ వస్తుందండి. బీజేపీకి వస్తుంది, బీజేపీ మధ్యలో టీఆర్ఎస్ మధ్యలోనే ఉంటది. కాంగ్రెస్ అనేది ఏదైనా అభిమానులు ఆయన సొమ్ము తిన్న కాంగ్రెస్ కార్యకర్తలే డబ్బు కొట్టుకోవాలి తప్ప నాలాంటి నిరుపేద లాంటి వాళ్ళు అయితే వేయరు, తెలిసి కూడా వేయరండి. ఇప్పుడు ఇండ్లు ఈయన వేయాలి, ఆయన వేయలే. ఈయన ఇస్తా అంటుండే ఇంక్వైరీ తీసుకొని పోతుండు కాంగ్రెస్ ఆయన ఇల్లుకు. ఈయన తర్వాత ఆయన తర్వాత కానీ ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. అది వచ్చినాడు రాముని కొడుకు రామవాసేవుడు. అట్లా జరుగుతుంది కాంగ్రెస్. 6 గ్యారెంటీలు పక్కన పెట్టినా 13 హామీలు ఇక 400 పెట్టినా కానీ లేవాడ ఏ గ్యారెంటీ. నువ్వు ఏ పథకం కరెక్ట్ చేసినావు చెప్పండి? స్కూటీ అన్నావు, సంవత్సర పాలన అయిపోయింది. అదేదో తులం బంగారం అన్నావు, అది అయిపోయింది. పెళ్లి చేస్తూ 2 ఏదో చెప్పిండు మాయమాట, ముక్కులు కూర్చుండు, చెవులు కూర్చుండు. లాస్ట్కి వచ్చారు మా ఆడు ముసలి వాళ్ళకు 4,000 అన్నాడు, 6,000 అన్నాడు. ఏదండి నిన్న ఏది అటు పోతున్నారు ఇటు పో. నిన్న మొన్న వచ్చిన మన ఆంధ్ర పక్క రాష్ట్రం వల్ల అది చూడండి కొద్దిగా అభివృద్ధి. సరే ఇంటికాడికి పోయి పింఛన్ ఇస్తుంది, ఇది కాదు లేని వాళ్ళకి ఇవ్వాలి, ఉన్న వాళ్ళని తీసేయాలని చెప్పి అదన్నీ ఉందా మనది? ప్రజాపాలన మేము అట్ట చేసినాం ఇట్ట చేసినామని మంత్రులు చెప్పుకోవడం తప్ప అలా కార్యకర్తలు అలా లీడర్లు చెప్పుకోగా సామాన్య నాలాంటి ప్రజలు వాళ్ళని చెప్పుకుంటున్నారు. ఎందుకు చెప్పుకునేకి ఇది లంగా పొద గుద్దిండి, అది చేసి తాగి వచ్చిండని వాళ్ళు చేస్తుంది. ఏడే ఉంది నీకు? అది గ్యారంటీ లేవు, వీళ్ళు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నచ్చలేదని. సరే వచ్చింది, మీరు మంచిగా చేస్తామని మీకు అవకాశం ఇచ్చినాం. ఏది రేవంత్ రెడ్డి నేను ఆ నుంచి ఎదిగినా ఈ నుంచి ఎదిగినా ఏంటంటే ఇంకా ఆయనకు నోటికి వచ్చింది. ఆయన వయసుకు గౌరవం ఇచ్చేయలేదు, ఒక వ్యక్తిగతానికి గౌరవం ఇచ్చేయలేదు. ఏమన్నంటే ఆయన కోస్తా ఈయన కోస్తా నా తొడా నా అలా ఇదా ఏంది? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన ఏ విధంగా మాట్లాడాలి? చిన్న వయసులో పెద్దోనికి గౌరవం ఇవ్వాలి. వాడు ఎవడైనా ముఖ్యమంత్రి కానీ నాకు అక్కయ్య కానీ వానికి ఇచ్చే బాధ్యత ఆయనకి ఇవ్వాలి. మీకు ఉంటాయండి, ఎవరికైనా గౌరవం ఇవ్వాలి వయసుకు. నువ్వేంది ఆయన అంతా ఈయన ఇంత అంటే వాడు తాగుతాడు పంత, నువ్వు దాగి పంతలేవా? ఇష్టం ఆయన దాగి పంతాడు, ఈయన నువ్వు తాగుంటే పంతున్నావా? ఎందుకు ఎదటి వాడిని నువ్వు తీసేయకుండా మాట్లాడు, వ్యక్తిగతంగా మాట్లాడు. నువ్వేనంటే ఆయన తాగి ఫామ్ హౌస్ లో నువ్వు ఇంట్లో పంతున్నావు, మరి బయట పంతున్నావు. ఆయన ఫామ్ హౌస్ లో పంతే నువ్వు ఢిల్లీలో పోయి పంతలేవు తాగి మాట్లాడే తిరిగి మాట్లాడాలి. నీ మీద ఒక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత పెట్టింది, ఆ బాధ్యతను కంట్రోల్ చేయాలి. జాయిన్ రెడ్డి నా చిన్నప్పటి నుంచి చూస్తా, ఆయన ఎదటి పని తీసేసిండా? ఆయన ఎన్నిసార్లు పదవులు చేయాలి? ఆయన కింద నువ్వెంత? నీ దాంట్లో ఉన్న వాళ్ళనే వాళ్ళు ఎట్లా మాట్లాడు నీకు తెలియదా? తాగినప్పుడు ఓ తిరిగా మాట్లాడతావు, తాగినప్పుడు ఓ తిరిగా మాట్లాడతావు. ఏమన్నా ఆడంతా ఈడింత అంటే నువ్వు కూడా ఒకప్పుడు అడుక్కున్నావు. ఆ విధానం లేదండి. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఇప్పటి వరకు అయితే నాకు నచ్చలే. నా వరకు నేను చెప్తున్నా, 100 మంది 100 ఇష్టాలు ఉంటాయి, నేను కాదంటే లేదు. నాకు ఇంతవరకు ఏ పథకం రాలే. ఇప్పుడు ఇందిరా మిల్లా పెట్టినాం, అది వచ్చింది నాకు గ్యారంటీ లేదు. వాళ్ళకని చెప్పుకున్నా అంటే ప్రజాపాలన కలెక్టర్ కాడికి పోదామని నా చుట్టూ కంచెలు వేసింటే పోనీయరు. ఎప్పుడన్నా వస్తాడు గిట్ట ఇంకా షాపింగ్ ఓపెన్ చేయడు, గాయ ఓపెన్ చేయడు, మాట ఆయన అంతే వచ్చిందని చెయ్యి ఇస్తా అనుకో అప్పుడు ఉరికిపోవడమే. ఇంకా మళ్ళీ ఆయన కలిసేది లేదు. వాళ్ళని చచ్చిన బతిన ఆయన కింద ఉన్న మోహన్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి ఆలో ఇల్లు ఉండాలి. కార్యకర్తలు వస్తారు, 5,000 10,000 చేతులు పెడతారు. పోదు మా సమస్యలు చెప్పుదామని పోయాక మా లాంటి వాళ్ళకి హక్కు లేదు, అవకాశం రానియరు. వస్తాడు పో, సార్ వస్తాడు పో, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు పో అంటారు. ఆ గుమ్మల మోహన్ రెడ్డి అదేదో పావం ఏదైతే అలాది ఇంటి ముందర ఉండేది అది అట్లా జరుగుతుందండి పాలన నల్గొండలో. ఆనందంగా లేరు. ఆనందం ఎక్కడదండి? ఇప్పుడు ఆయన వచ్చిన కాదు మేము కష్టం చేసి బతులు, పనులు నడుస్తలేవు, ఒక పథకాలు లేవు, ఎక్కడికైనా బోదామన్నా లేదు, వాస్తవాలు లేదు. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అన్ని ఆర్థిక ఇబ్బందులు తప్ప
మంచిగా ఉన్న వాళ్ళైతే లేరు నా వరకు కాదు. నేను అనుకున్న వాళ్ళు కూడా అట్లా నడుస్తుందని. బీజేపీకి అవకాశం లేదంటారా? బీజేపీకి 80% అవకాశం ఉంది. ఇంకోటి ఆలోచి కూడా కొత్త బతకాలు ఈయన లెక్క చేస్తామని కుదరదు. వాళ్ళు కూడా అనుకొని బీజేపీ చేస్తామని ఖచ్చితంగా నల్గొండలో వస్తుంది. బీజేపీ టీఆర్ఎస్ మధ్యలో ఉంటది. వీళ్ళు ఏంటంటే ఎలక్షన్లు వచ్చారు కాంగ్రెస్ మేము అది చేస్తాం ఇది చేసి మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మగొడుతున్నారు అంత తప్ప పథకాలు ఏం లేవు. అట్లా నడుస్తున్నాయండి. రైట్ బాబాయ్, థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్.